గత 10 ఏళ్లలో ఎన్నికలు ఏవైనా కారు పార్టీ దుమ్ము రేపేది. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. పవర్ చేతిలో లేకపోవడంతో ప్రతి ఎన్నికల్లోనూ ఓటమిని చవిచూస్తుంది. త్వరలో జరగబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు పార్టీలో కదలికలు కరువయ్యాయి. గులాబీలో ఉలుకు పలుకు లేకపోవడంతో ఏమిటి పరిస్థితి అంటున్నారు. స్వరాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ కీలకం. టీఆర్ఎస్ పేరుతో దేశ రాజకీయాల్లో ఎదగాలని భావించిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరం. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కరువు. త్వరలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఓటర్ల నమోదుపై కాంగ్రెస్, బీజేపీ కసరత్తు. పట్టభద్రుల ఓటర్ల నమోదుపై బీఆర్ఎస్ మౌనం. టీఆర్ఎస్ పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొందింది కారు పార్టీ. టీఆర్ఎస్ పేరుతో భారత రాజకీయాలు శాసించే స్థాయికి ఎదగాలని భావిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ అదే తెలంగాణలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవటం, పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకపోవడం అనే దశకు కొనసాగింపుగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలు మారిపోయాయని కూడా విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలో మరోమారు కీలక ఎన్నికల సందడి మొదలైంది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియ మరొక 2 రోజుల్లో ముగియనుంది కూడా. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ బలపడాలని భావిస్తున్న బీజేపీ పార్టీ నేతలు తమదైన శైలిలో వ్యూహాల్లో మునిగిపోయారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం చిత్రంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరఫున టికెట్లు ఆశిస్తున్న నేతలు తమదైన శైలిలో ఓటర్ల నమోదుపై కసరత్తులు చేస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదుపై బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ప్రధాన రాజకీయ పార్టీల నేతల భారీగా ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. మరొక వైపు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్న ఔత్సాహికులు సైతం ఓటర్ల నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ పరిచయాలను ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి చడి చప్పుడు లేకపోవడం గమనార్హం. ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదని సొంత పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా బీఆర్ఎస్ శ్రేణుల్లో పట్టభద్రుల ఓటు నమోదుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓటర్ల నమోదులో ప్రధాన పార్టీ దూసుకువెళ్తూ ఉండడం, ఆఖరికి ఇండిపెండెంట్లు సైతం క్రియాశీలకంగా ఉంటే తాము మాత్రం ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా పోవటం చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమను ఇండిపెండెంట్ పార్టీ కంటే తక్కువగా చూసే అవకాశం ఉంటుందని అంతర్గతంగా వాపోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం, ఎన్రోల్మెంట్ గురించి కేసీఆర్ మధ్యలో ఏముందో మరి చూడాలి.